అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరనేది స్పష్టత వచ్చేసింది. గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ టీడీపీకి సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరూ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అటు వైఎస్ఆర్సీపీ ఖమ్మం విజయరాజు అనేటువంటి ఆర్టీవీగా పనిచేస్తున్న ఆయన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించింది. ఆయన ప్రజల్లో తిరుగుతూ ప్రజాబలాన్ని కూడగట్టుకుంటున్నారు. అయితే ఆయనకు ఉన్న ప్రజాబలాన్ని నేపథ్యంలో ఇటు టీడీపీ నుంచి ఎవరిని నిలబెట్టాలనేది ఒక స్పష్టత లేని పరిస్థితిగా ఏర్పడింది. అయితే ఇటీవల టీడీపీకి సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు అనేది స్పష్టత ఇచ్చేసింది అధిష్టానం. గత కొన్ని రోజులుగా అంటే దాదాపు 2021లో అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి కర్ర రాజారావు ఎవరైతే ఉన్నారో ఆయన ఆకస్మికంగా మరణించారు. ఆయన తర్వాత ఇప్పటి వరకు కూడా టీడీపీ అక్కడ ఇన్ఛార్జిని ప్రకటించలేదు. దీని నేపథ్యంలో అటు టీడీపీ జనసేన మీద తీవ్రమైన విమర్శలు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కనీసం ఆ ఇన్ఛార్జిని కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో టీడీపీ ఉందని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా విమర్శించిన పరిస్థితి. మొన్న చింతలపూడిలో జరిగినటువంటి చంద్రబాబు రా కదిలిరా సభలో కూడా అక్కడ ఇన్ఛార్జ్ లేని పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో కొంతమంది సొంగ రోషన్ కానీ లేదంటే ఈ బొమ్మాజీ అనిల్ ఆయనతో పాటు ఇంకా మరికొంతమంది నేతలు అక్కడ కనిపించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారనైతే తీవ్రంగా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. తాజాగా ఈరోజు చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా సొంగ రోషన్ కుమార్ను అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చింతలపూడి టీడీపీలో నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పొచ్చు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కూడా ఈయన సొంగ రోషన్నే అభ్యర్థిగా నిలబడతారు, పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఇన్ఛార్జిని ప్రకటించింది. ఆయన విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జిని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా చింతలపూడి రాజకీయాలు రసవత్తంగా సాగనున్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇటు వైఎస్ఆర్సీపీ ఒక ప్రణాళికతో ముందుకెళ్తుంది. మొదటి నుంచి ఖమ్మం విజయరాజును అభ్యర్థిగా నిలబెట్టి ఆయన ప్రజల్లో తిరుగుతూ ప్రజాబలాన్ని కూడగట్టుకుంటున్నారు. ఇటువైపు నుంచి చూస్తే అటు జనసేన ఇక్కడ చింతలపూడిలో చాలా వీక్గా ఉంటుంది, టీడీపీ మాత్రం బలంగా ఉంటుంది. గత కొన్నేళ్ల నుంచి కూడా గతంలో కూడా టీడీపీకి చెందిన కోటగిరి విద్యాధర్రావు దాదాపు 4 సార్లు టీడీపీ నుంచి గెలిచి ఇక్కడ చింతలపూడిలో టీడీపీని ఇక్కడ కంచుకోటగా మార్చిన వైన ఉంది. 2014 ఎన్నికల్లో కూడా పీతల సుజాత ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గెలిచి ఆవిడ మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత ఎవరైతే 2019 ఎన్నికల్లో అటు ఉన్నమట్ల ఎలీజా ఉన్నారో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఆయన మీద వస్తున్నట్టు విమర్శలు వ్యతిరేకత కారణంగా ఆయన పక్కన పెట్టి ఖమ్మం విజయరాజుకు ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో అటు టీడీపీలో చాలామంది ఆశావాహులు ఉన్నారు. వీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు సొంగ రోషన్ను ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈయనే ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కనుక అటు టీడీపీకి సంబంధించిన మిగతా నేతలందరూ కూడా ఎట్లా ఈయనకి సపోర్ట్ చేస్తారనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే గతం నుంచి కూడా 2009 తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వ్ నియోజకవర్గంగా మార్చారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ రాజకీయాలన్నీ చాలా విచిత్రంగా సాగుతుంది. నేపథ్యంలో ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి చింతలపూడిని మళ్ళీ నిలబెట్టుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో సొంగ రోషన్ కుమార్ని ఇప్పుడు ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి వీరంతా ఎలా పనిచేస్తారు, ఎలా ప్రజల్లోకి వెళ్తారు, ప్రజాబలాన్ని ఎలా కూడగట్టుకుంటారు, 2024 ఎన్నికలకు సంబంధించి మళ్ళీ చింతలపూడి టికెట్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుందా లేదా మరోసారి ఇక్కడ వైఎస్ఆర్కి చెందిన ఖమ్మం విజయరాజు విజయం చెందుతారా అనే దేనిపైన అయితే ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ చింతలపూడికి సంబంధించి అంతా గందరగోళమైన పరిస్థితులు అయితే ఉంటాయి. అక్కడ వర్గోపూర్ రాజకీయాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఎమ్మెల్యే ఉన్నటువంటి ఉన్నమట్ల ఎలీజా కూడా ఈ వర్గపూర్ రాజకీయాలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఆయన ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే రాజకీయాలు కూడా నడిపిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చే ఎన్నికలకు సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ ఎలా పనిచేస్తుంది, ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, ఇటువైపు నుంచి టీడీపీకి చెందిన సొంగ రోషన్ ఎలా వెళ్తారో, ప్రజల్లోకి ఎలా వెళ్తారో, ఒకవేళ ఆయన్నే కనుక ఎమ్మెల్యేగా బరిలో దించితే ఇక్కడ రాజకీయం ఎలా ఉంటుందని అయితే చింతలపూడి నియోజకవర్గం ఆత్మంగా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 2024 ఎన్నికల్లో చింతలపూడికి సంబంధించి స్థానాన్ని అటు వైఎస్ఆర్సీపీ కైవసం చేస్తుంది లేదా టీడీపీ కైవసం చేస్తుంది అనే చర్చ అయితే ఇప్పటి నుంచే మొదలనే చెప్పొచ్చు. చంటితో మన ఆర్టీవీ ఏలూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.